ఏ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విత్. ఇవాళ నైట్ మనం అయితే అక్కడ క్యాంప్ వేసుకున్నాము. అండ్ మీకు ఇవాళ ఒకటి అంటే పైన్ ట్రీ, ఇది తెలుసు కదా మీకు. పైన్ ట్రీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకనంటే ఇది ఓన్లీ హిమాలయాస్లో, మౌంటైన్స్లో, వాటిలో వీటిలో దొరుకుతుంది. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు అని నేనేం తక్కువ చెప్పట్లేదు. సో మన సైడ్ ఇవి ఎక్కువ కనబడు, బీచెస్ సైడ్. సో అంటే బీచెస్ వద్దు, మౌంటైన్లో ఉన్న బీచెస్. మౌంటైన్లో బీచెస్ ఉండవు చెప్తున్నా, జస్ట్ ఐలాండ్స్ లాంటి ప్లేసెస్లో ఇవైతే కనబడతాయి. ఈ పైన్ ట్రీ యొక్క దీని యొక్క యూజ్ ఏంటంటే, ఈ యొక్క లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనం తెంపుకొని పోయి కనుక మనం చాయ్ పెట్టుకుంటే, అంటే పైన్ టీ కనుక పెట్టుకుంటే ఇందులో విటమిన్ సి రిచ్ ఉంటుంది. ఈ విటమిన్ సి ఏం చేస్తా అంటే మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సర్ది, కోల్డ్ అవి ఉన్నా కూడా వాటిని కూడా తీసేస్తుంది ఈ విటమిన్ సి. అంత మంచిది అన్నట్టు. అండ్ ఇవి కిడ్నీస్కి వాటికి కూడా బాగా యూస్ఫుల్. ఇది కనుక నీళ్ళల్లో వేసుకొని తాగితే ఇక్కడ లెమన్ కన్నా 5 టైమ్స్ ఎక్కువ విటమిన్ సి అయితే వీటిలో ఉంటుంది అన్నట్టు, ఈ పైన్ లీవ్స్లలో. అండ్ ఇది వచ్చేసి మెన్స్ట్రువల్ క్రాంప్స్, లేడీస్కి వచ్చే మెన్స్ట్రువల్ క్రాంప్స్ కూడా తగ్గించడం జరుగుతుంది. అండ్ పైన్ టీ అయితే చాలా 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 హెల్దీ. అండ్ ఇగో వీటిని హార్వెస్ట్ కూడా చేస్తారు అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బడ్స్ ఇవి ఉన్నాయి చూస్తారా, ఇవి నీడిల్స్ లాంటివి. ఇవి కొంచెము ఎంగుగా ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. బాడీలో ఫంగస్ కూడా తీసేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఇవి. సో దానికోసం అని చెప్పేసి మనం పైన్ టీ చేస్తున్నాము. కొంచెం గ్యాస్ ఎక్కువైంది తగ్గిద్దాం. మాట్లాడుతున్నా కదా. ఇది ఫ్రెండ్స్ పైన్ టీ ట్రీ. సో మనం ఇంకా తాగిద్దాము, పండగ చేసుకుందాము. సో నేనైతే పైన్ టీ అయితే పోసుకున్నాను, నేను ఇంకొంచెం తాగుతా. సో కొంచెం హనీ పోసుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్, చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. ఆల్రెడీ ఒకసారి తాగాను, మీకోసం మళ్ళీ చెప్తాను. సో పుల్లగా ఉంటుంది, లైక్ చెప్పాను కదా, లెమన్ కన్నా 5 టైమ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. నేచర్ మనకు చాలా ఇస్తుంది. సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి తీసుకోవడమే బెటర్. చాలా రెమెడీస్ ఉంటాయి ఇందులో. సో ఇంకా తెలుసు కదా విటమిన్ సి ఎంత యూజ్ అవుతుందో. అందరు అంటారు లెమన్ ఎక్కువ తాగితే సర్ది అవుతుందని. సో ఐ థింక్ ఇట్స్ మిత్ అనుకుంటున్నాను నేను, కానీ నాకు ఎప్పుడు అలా అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, 15 years అవుతుంది సర్ది, దగ్గు, జ్వరము ఇలాంటివి రాక. సైకిల్ దొక్కినా కూడా కాళ్ళ నొప్పులు కూడా ఏం రావు. మరి నాది ఏం బాడో నాకు అర్థం కాదు. ఒక 100 దొక్కినప్పుడే నేను చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా పడుకుంటా. ఇక 40, 50, 60, 70 దొక్కితే పొయ్యాలి ఏం కాలేదని అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఇవి మౌంటైన్స్ విషయంలో వస్తాయో ఒక 70 ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. అంటే 100 చేసిన జపాన్లో మొత్తం మీరు చూసారు, బట్ 70 ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ ఇక్కడ చాలామంది సర్ఫింగ్ అవి ఇవి చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నారు. అక్కడ ఒకటి వేసారు, ఎక్స్ట్రా క్యాంప్ వచ్చింది. వీళ్ళు వెళ్ళిపోయారు అండ్ కొంచెం ముందుకు వచ్చారు వీళ్ళు. మనం ఏం చేసుకుంటాడో మీకు తెలుసా? సో ఇవాళ మనం వంట చేసుకోబోతున్నాం. వంట గ్యాస్ ఆన్ చేద్దాం. ఫిష్ను మంచిగా నీట్గా అయితే కాల్చుకుంటాను.
నిమ్మలంగా వండుకొని తినేసి అయితే ఇంకా బయలుదేరినా. మనం చాలా దూరం వెళ్ళాలి కదా. ఈ మధ్యలో రైడ్ కూడా చాలా తక్కువనే చేస్తున్నా, ఎందుకంటే జస్ట్ పీస్ఫుల్గా అంటే రైడ్ చేస్తూ పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తూ వెళ్తున్నా. రియల్లీ హ్యాపీ మూమెంట్స్ ఇవి నాకు. నేను నిన్న చెప్పినట్టు ఇప్పుడు ఒక సిటీ ఉంది గ్వాంగ్జో అనే ఉన్నది. పేర్లు కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. అటు సైడ్ వెళ్తున్నా. ఇంకా నార్త్ కొరియా కొంచెం దగ్గరలోనే ఉంటా. పొద్దున్నే కింగ్ మామ్ ఫోన్ చేసిండు, తొందర రా ఫెస్టివల్ ఉంది, లేట్గా లేస్తాను ఎందుకు అని అన్నాడు. ఇక నైట్ లేట్ అయింది మామ అంటే సరేలే తొందర రా అని చెప్పిండు. పోతున్నా. బ్యూటిఫుల్ రైడ్ ఎవర్. సముద్రం పక్కన కదా, గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇగో చూస్తున్నారా, సముద్రం పక్కనే రైడ్. అండ్ ఒకసారి ఈ వ్యూ సముద్రమే కాదు, నేను ఇటు సైడ్ కూడా చూపెడతా. ఇగో ఇటు సైడ్ కూడా బాగానే ఉంది వ్యూ. ఆహా, మంచి అడవిలో రైడ్ చేస్తున్నా, ఎవ్వరు లేరు. మీరు చూసుకోవచ్చు అక్కడ ఒక కారు పోతుంది, మొత్తం ఎవ్వరు లేరు అసలు. చాలా క్రేజీగా, సూపర్ హ్యాపీ, చాలా క్రేజీ ఉంది. ఇప్పుడా కొండెక్కినా, ఇప్పుడు దిగడమే ఇంకా. సో ఇవాళ వచ్చేసి ఇంకా బయట ఇవాళ వండుకునేది లేదు, బయటనే తింటా, వల్ల అవుతలేదు. సో కాబట్టి ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి చూసిన తర్వాత ఇక్కడ నాకైతే ఈ ఫుడ్ కనబడ్డది. సో ఇది ఒక ఫుడ్ అయితే ఇక్కడ చెప్పారు, ఫిష్ అంట. ఇది ఎట్లా ఉంటుందో తెలియదు కానీ నేను తింటున్నా. ఫిష్ అంట ఇది. 그럼 어디 가지? 나는 모르지. 뭐 서울 가든 말 다. 이 사람이 내리잖아요, 그거야. 내가 내일 어디 가야 돼? పచ్చిఫిష్ మరి బిడ్డ, 예. పచ్చిఫిష్రా. 어디서 어디 갔네? 가운데 가고 그냥 దేవుడా. అది తినడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ నేను తినలేకపోయినా, సగం తిన్నా. సో తర్వాత నా కోసము ఒక ఫిష్ తెచ్చి ఇచ్చిర్రు. అంటే నా బాధ చూడలేక మళ్ళీ ఒక ఫిష్ తెచ్చి ఇక రైస్ తెచ్చి సపరేట్గా ఇచ్చిర్రు. చాలా గ్రేట్, మంచోళ్ళు. వల్ల అవుతలేదు మొత్తం. దిస్ ఈజ్ నైస్. సో క్యాంపింగ్ టెంట్ అయితే వేసేసాను అండ్ పడుకోవడమే ఇంకా. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ టుడే ఈజ్ లైక్ చాలా ఫ్రీజింగ్ కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నాయి, ఇంకా అయిపోతుంది నా పని అన్నట్టున్నది. సో
ఇక అంతే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డే. అండ్ ఇవన్నీ కష్టాలు అనుకోకండి మీరు, నేను పడేటి ఇవన్నీ ఒక మంచి మెమొరీస్ నాకు. ఏంటి వీడు ఇవన్నీ చూపెడుతున్నాడు అని చెప్పేసి అనుకోకండి, ఇవన్నీ ఒక మంచి మెమొరీస్ నాకు. సో ఒక చిన్న స్టోరీ తెలుసు నాకు. లైక్ ఒక 2 రాళ్ళు ఉంటాయి. ఈ 2 రాళ్ళు ఏం చేస్తాయంటే ఒక శిల్పి తీసుకెళ్తాడు, చెప్తారు వాటికి మీరు ఓర్చుకుంటే మంచి స్థానం పొందుతారు, ఓర్చుకోకుంటే ఇలానే మిగిలిపోతారంటే సరే అని చెప్పి చెప్తాయి. ఒక రాయిని చెక్కుతా ఉంటాడు. ఆ రాయి ఏం చేస్తాడంటే అమ్మ నా వల్ల కాదు, ఈ నొప్పి భరించలేను అని చెప్పేసి పక్కకు అని అనగానే సరే అని పక్కకు పెట్టేస్తాడు. ఇంకో రాయికి చెప్తాడు నా శ్రమ వేస్ట్ చేయకు నువ్వు అని అంటే లేదు నేను తట్టుకుంటానంటాడు. సరే అని చెప్పేసి శిల్పం మొత్తం చెక్కుతాడు, ఒక మంచి దేవుడి విగ్రహం చేస్తాడు. ఒక గుడి మామూలుగా తెలుసు కదా, గుడి ఇనాగ్రేట్ అంటే గుడి కడతారు. కట్టిన తర్వాత శిల్పం కోసం వస్తే ఈ 2 రాళ్ళని చూస్తారు, 2 రాళ్ళని పట్టుకెళ్తారు. ఒక రాయినేమో తీసుకుపోయి గుళ్ళో పెడతారు, ఒక రాయిని బయట పెడతారు. సో వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఆ దేవుణ్ణి మొక్కుతారు, అంటే ఆ సెకండ్ శిల్పాన్ని మొక్కుతారు. మొక్కి వాళ్ళ యొక్క మనసులోని కోరికలు కోరుకుంటారు. నెక్స్ట్ ఆ కోరుకున్న తర్వాత దేవుడికి ఏదైతే కొబ్బరికాయ కొడతారో ఆ ఫస్ట్ రాయి మీద కొడుతూ ఉంటారు. ఓర్చుకున్నది కాబట్టి జీవితాంతం పూజింపబడ్డది, ఓర్చుకోలేదు కాబట్టి జీవితాంతం దెబ్బలు తింటుంది. ఈ స్టోరీలో మోరల్. అండ్ మనం కూడా తట్టుకుంటే ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. సో తట్టుకోవాలి ఇప్పుడు. సో ఇవన్నీ కూడా తట్టుకునే ఒక టెస్ట్ లాంటివి. లైక్ నీ లైఫ్లో నేను ఏం చేస్తున్నా, ట్రావెల్ చేస్తున్నా అండ్ ఒక మంచి ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నాకు ఈ తిండి ఆ తిండి, ఇక్కడ వండుకున్నాను అక్కడ వండుకున్నాను, ఎప్పుడు వరి అవ్వను నేను. సో నాకు ఇది నచ్చింది, నేను చేస్తున్నా, నచ్చింది కాబట్టి చేస్తున్నా. నచ్చింది ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే ఉంటాయి అంటారు కదా. సో అది. సో ఓకే, ఎక్కువ మాట్లాడినా. అండ్ గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్. ఇంకా పడుకుంటా, బాయ్. ఏ హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వ్యూ చూపెడతాగండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ రివర్ వ్యూ. అండ్ సారీ, ఇది సముద్రము. అండ్ దాంతోపాటు రివర్ కూడా ఉంది. రివర్ ఇక్కడ కలిపాను. అండ్ ఇక్కడ మనం ఉన్నాము. అండ్ మన క్యాంపింగ్ టెంట్ అయితే మొత్తం నైట్ ఇక్కడే సెట్ చేశాను. చాలా చల్లగా ఉండే, మొత్తం తీసేసాను. ఇప్పుడు మొత్తం సర్దేశాను, ఆడ పెట్టాను. ఇంకా ఇది ఒక్కటి కనుక సర్దింది అనుకోండి, ఈ పాలిథీన్ కవర్ కూడా దగ్గర కిలో పైనే ఉంటుంది. దీని పాడుగానే మస్తు బరువు ఉంటుంది. దీన్ని ఇంకా సర్దుకొని మళ్ళీ సైకిల్ మీద పెట్టేసుకొని అండ్ ఇంకా బయలుదేరాలి. ఇది వచ్చేసి విండ్, ఇది నేను అప్పుడెప్పుడో తీసుకున్నా, బట్టలలో దొరికింది. ఇది వచ్చేసి విండ్ని అవాయిడ్ చేస్తుంది, కానీ నాకు పట్టట్లేదు. విండ్ని బాగా లైక్ మనకు కొట్టకుండా జస్ట్ మనకు పక్కకు పంపిస్తా అన్నట్టు. సో దానివల్ల మన స్పీడ్ అనేది కొంచెం కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది, లైక్ స్పీడ్ ఆగకుండా ఉంటుంది. సో దానికోసం అయినా మనం అంత ఎక్కువ స్పీడ్ కూడా ఏం పోము. సో ఇక్కడ చాలామంది నైట్ మొత్తం ఏం చేసారంటే ఇక్కడ క్యాంపింగ్స్ వేసుకొని అలాంటివన్నీ చాలామంది చేస్తూ ఉన్నారు. వీళ్ళు పడుకోలేదు. బట్ నేను మాత్రం ఒక్కసారి లోపలి జరిగిందంటే ఇక అంతే కోమాలోకి వెళ్ళిపోయినా నేను. ఎందుకంటే బాగా అలసిపోయినా నిన్న, పెదాలన్నీ డ్రై అయిపోయి చాలా దారుణంగా ఉండే. చాలా ఇంకెళ్దాం పదండి. ఫైనలీ ఫ్రెండ్ అయితే కలిశాను. సో ఇతను వచ్చేసి ఇక్కడే ఉంటాడు అన్నట్టు. అండ్ కొరియాలో చెప్పాను కదా మన ఫ్రెండ్ వాళ్ళ లైక్ ఫ్రెండ్ అన్నట్టు. హాయ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is In Hwan Chong. Yeah, you are from here, right? Yes, I live in Korea, South Korea. And I don't know what to say. It's kind of nervous. ఓకే, మేబీ లైక్ కెమెరా వల్ల కొంచెం నర్వస్గా ఉంటారు కదా. ఓకే, అండ్ కలిసాము, ఇద్దరం కలిసి ఏమైనా డిన్నర్కి అయితే వెళ్ళేసి తినేసి సో మళ్ళీ నేను ఆ హోటల్కి వెళ్ళిపోతా. అండ్ దట్స్ ద ప్లాన్. థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ. మనోడైతే ఇండియాలో వర్క్ చేసిండంట. సో ఇండియాలో ఎక్కడ అనంతపూర్లో కియా మోటార్స్లో వర్క్ చేసిండు. తరుణ్ అని చెప్పేసి చెప్పాను కదా, ఫ్రెండ్ ఒక మన సబ్స్క్రైబరు, మన ఫాలోవర్ అతను వాళ్ళ ఫ్రెండ్ అంట ఇతను. సో ఒక మంచి రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చి నా ఫుడ్ అయితే ఒక మంచి ఫుడ్ అయితే ట్రై చేపిస్తా అని చెప్పేసి తీసుకొచ్చిండు. సో హాయ్ హాయ్. ఓకే, ఇక్కడ కూర్చోవచ్చా? చూద్దాం ఏం ఫేమస్ ఫుడ్ చూద్దాం ఇంకా. సో ఇక్కడ సూపర్ ఫుడ్ అయితే తీసుకొచ్చిండు, ఆమ్లెట్ అండ్ కింద ఏమున్నో తెలియదు, సంథింగ్ ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. అండ్ మంచి ఫుడ్ అయితే
ఇంతవరకు సలాడ్స్ అబ్బాబ్బాబ్బా ద బెస్ట్ ఫుడ్ అంట, ద బెస్ట్ హోటల్ అంట ఇది. అండ్ చాలా మంచి ఫుడ్ అయితే ఆఫర్ చేసిండు మన అతను. అండ్ రియల్లీ చాలా హ్యాపీ, మంచిగా కడుపు నిండా తింటా. అండ్ రేపు వీళ్ళు ఇంట్లోనే ఉండమని చెప్పేసి అని అన్నాడు. మేబీ చూస్తా, ఉంటా కూడా తిందాం పట్టండి. ఇంకా ఇట్లా కట్ చేసుకొని తినమని చెప్తున్నాడు. See? Beautiful. Beautiful meat. Like this. నైస్. నేను కూడా ఇట్లా కట్ చేసుకొని తినాలన్నాడు. సో ఇంత ఓనర్ అంట. సో ఇతను 2014లో ఇగో ఈ రైడ్ చేసిండు, అంటే మొత్తం కొరియా మొత్తం చేసిండంట. సో కాబట్టి అతను ఏమంటున్నాడంటే, నీకు ఇది కావాలి అంటే నేను నీకు ఇస్తాను, ఇది నా గిఫ్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో 2014లో చేసిండు అతను మొత్తం కొరియా మొత్తం. అది చాలా చూడండి. ఇక థ్యాంక్ యూ. ఓ దిస్ ఈజ్ అసలుకి ఏం చెప్పాలి నేను, చాలా మంచి వాళ్ళు ఉన్నారు వీళ్ళు. యా, మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. రియలీ గ్రేట్. Actually, this one is number one. Number one? Music video. In the Gabasi. Oh, Number one music video. you love it? Yeah. Yeah. I watched it more than 20 times. More than 20 times? Yeah. That picture? Song? Video. Oh, video. Yeah, మాది మనోడు గబ్బర్ సింగ్ ఫ్యాన్ అంట. 20 సార్లు కన్నా ఎక్కువ చూసిందంట. సో బాయ్ బాయ్. నైస్ టు మీట్ యూ అండ్ థ్యాంక్ యూ. యా, Good luck to you. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. Yeah. బాయ్ బాయ్. సో ఇట్స్ క్లోజింగ్ టైం యాక్చువల్లీ వాళ్ళకి. అండ్ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాం మేము. రియలీ చాలా బాగా చూసుకున్నారు. వావ్, సో నైస్. అండ్ లెట్స్ గో జానీ. గబ్బర్ సింగ్. Gabasi. Gabasi. గబ్బర్ సింగ్. Welcome to my car. వెల్కమ్ టు యువర్ కార్. My car. ఓకే 야, డన్. 아니 아쉽다 근데 벚꽃 축제가 다음 주에. It's okay. సో ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసా ఫ్రెండ్స్, అంటే హోటల్కి వచ్చేసా. ఇంకెళ్ళి పడుకోవడమే. అది ముచ్చట. చాలా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. అండ్ ఎంత మంచి వాళ్ళు ఉన్నారు ఏంటి అయ్యా బాబోయ్. యా, రేపు మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడే స్టే చేయొచ్చు. రేపు అక్కడ ప్లేస్ కూడా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక 100 కిలోమీటర్స్ సైకిల్ రైడ్ చేస్తే నేను కొరియా ఒక సైడ్ మొత్తం కవర్ చేసిన అయితే. గ్రేట్ కదా. యా, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ అండ్